ఏర్పాటు చేసుకున్నామంటే మన రాష్ట్ర వ్యాప్తంగా మన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి గత వారంలో మరి పత్తికొండలో నియోజకవర్గ స్థాయిలో బాబు గారి మరి మోసాన్ని బట్టి ఆయన చేసేటువంటి మోసం బట్టి మన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే మరి మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించి ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వచ్చినటువంటి మీకు అందరికీ కూడా మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమము జరగడానికి మరి బాబు గారు అంటే చంద్రబాబు గారు మరి ఆయన వాగ్దానాలను నెరవేర్చక మరి ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నాడు. అలాగనే గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో మరి రామాయణటువంటి భగవద్గీత అనేటువంటి దాన్ని బట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని సంక్షేమ కార్యక్రమాలను అందించడం జరిగింది. అయితే ఈరోజు ఈ చంద్రబాబు గారు మరి మేనిఫెస్టో మనం దాన్ని బట్టి ఎందుకంటే గతంలో ఎలక్షన్లప్పుడు ఇది తల్లికి వందనం అనేటువంటి దాన్ని మాత్రమే ఇచ్చాడు. దాన్ని కూడా అందరికి ఇవ్వకుండా కేవలము కారణం ఏమంటే అన్ని రకాల అన్ని లొసుగులు నీకు అది లేదు ఇది లేదు అని చెప్పానటువంటిది ఒకసారి అది కూడా చేశాడంటే పూర్తిగా నేనైతే 15,000కు 15,000 ఈయన 13,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఖచ్చితంగా ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. కానీ తీరా ఇచ్చే టయానికి కేవలము 13,000 రూపాయలే ఇస్తున్నాడు. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ ఇచ్చారో ఆయన కూడా అదే అలాగని ఇచ్చాడు. అంటే అది మోసం కాదా? ఆయన ఇస్తాన్నాడు 15,000, మళ్ళీ 15,000 ఖచ్చితంగా ఇవ్వాలా ఏమి? అయితే అందరికైతే ఇస్తా అన్నాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. అది కూడా వేశాడు, కొంతమందికి ఇంకా మీటింగ్ గురించి కూడా ఇంతసేపు తెలియజేయడం కూడా జరిగింది. బాబు మోసము జగన్ నమ్మకం అనే వాటి పైన కూడా ఇంతవరకు తెలియజేయడం కూడా జరిగింది. ఈరోజు మనకి ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఈ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేకపోయినారు. ఈరోజు మన జగన్ ఉంటే ఇదే పథకాలన్నీ కూడా నెరవేర్చేవాడు అని ఈరోజు తెలియజేయడం కూడా జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు కార్యకర్తలకు అందరికీ నేను పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాం బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, భవిష్యత్తు మోసం అనే ఈ కార్యక్రమాన్ని మన పార్టీ అధిష్టానం చెప్పడంతో దాంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా గత 2019 నుంచి 24 వరకు అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు జరిగింది అనే విషయాన్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ ప్రాంతం లేదు, తర్వాత పార్టీలు లేవు, ఏవి లేవనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆయన అన్ని సంక్షేమ పథకాలలో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం 2024 ఎలక్షన్ల ముందు ఈ సూపర్ 6 కానీ 143 వాగ్దానాలు చేసి ప్రజలకి మేము ఇవన్నీ చేస్తాం, జగన్ కన్నా నేను ఇంకా ఎక్కువ చేసి చూపిస్తానని చెప్పి ఈ అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ఈ అధికారంలోకి వచ్చి దాదాపు 13 నెలలు అయితే కూడా ఈరోజు వరకు ప్రజలకు చేసింది ఆ పింఛన్ ఒకటి, మొన్న ఈ 13,000 తల్లికి వందనం అనే పథకం ఒకటి, దాంట్లో కొంతమందికి వేసి కొంతమందికి వేయకుండా ఉండడం కూడా జరిగింది. తర్వాత ముఖ్యంగా ఈ తల్లికి వందనం పథకం కింద 13,000 వేసి ఇందాక సుంకన్న చెప్పినట్లు సంపద సృష్టిస్తా అని ఆ 13,000 వేసినాడు. వేసిన తర్వాత 2019 నుంచి 14 వరకు గతంలో ఎవరైనా ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా కానీ లేకపోతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కింద దొరికితే కానీ ఏదో నామినల్గా 200-300 కోట్లు ఫైన్ చేసి అప్పుడు వదిలేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితి ఏమైంది? సంపద సృష్టి చేయాలంటే ఈరోజు
బైక్ మీద ఎవరన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే 4,000 కట్టాలా. నువ్వు ఒక్క 3 సార్లు దొరికితే ఆ మగవాడి తల్లికి 100 డబ్బులలో మళ్ళా సంపద సృష్టిస్తున్నాడు ఆయన. ఇవన్నీ ప్రజలకు తెలియజేయమని మనకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. గత సంవత్సరంలో అంటే మేము దాదాపు నేను 88 తర్వాత మా నాన్న చనిపోయిన 88 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో చూసిన. ఇప్పుడు చెప్పాలంటే 2 రూపాయల కేజీ బియ్యం అంటే ఎన్టీ రామారావు గారి పేరు చెప్తారు. తర్వాత ఆరోగ్యశ్రీ పేరు చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తారు. అమ్మఒడి పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారని చెప్తారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబుకి ఏదన్నా అట్లా చెప్పుకునే 20 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రానికి అన్ని సంవత్సరాలు పాలించిన వాళ్ళు నాకు తెలిసి కూడా ఎవరు లేరు. అట్లా ఆయన చెప్పుకునే ఒక్క పథకం లేదు. మనకి తెలిసి మన జిల్లాలో అంటే మన కాన్స్టిట్యూన్సీలో ముఖ్యంగా టమోటా పండ్లు అమ్మడం 10 రూపాయలకి పావులకు అమ్ముకోలేక రైతులు రోడ్ల మీద పోసిన రోజులు చూసినాం. ఉల్లిగడ్డలకు ధరలు లేక రోడ్ల మీద పోసిన రోజులు చూసినాం. మామిడికాయలకు ధరలు లేకుండా పోసిన రోజులు నా జీవితం 40 ఏళ్ళు ఇప్పుడే చూసినాను నేను. ఎక్కడ కూడా ఎన్టీ రామారావు 2 రూపాయల కేజీ బియ్యం ఎట్లా పెట్టినాడో చంద్రబాబు నాయుడు కూడా మామిడికాయలు 2 రూపాయల కేజీ పెట్టినాడు ఆయన. ఇదెక్కడ కథను అసలు ఊహించలేదు నేను. నాకు అక్కడ కావాల్సిన ఒక ఫ్రెండ్ డిఎస్పీ కూడా ఆయన అడిగిన ఏంది సార్ ఇది ఇంత ఘోరం ఇదేమంటే మేము కూడా మా జీవితంలో చూడలేదండి. ఇది ఏడన్నా 2 రూపాయల కేజీ మేము ఎన్టీ రామారావు ఇచ్చింటే 2 రూపాయల కేజీ మామిడికాయ చట్నీ చేసుకోమని చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు మామిడికాయలు. అసలు ఏంది ఈ పాలన ఏంది, దీని కథ ఏంది? కొడుకు అమ్మకు తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బీద పిల్లలు పనులకు పోకుండా వాళ్ళకి మంచి పౌష్టికమైన ఆహారం పెట్టాలని చెప్పి ఆ రోజు తల్లికి వందనం అనే పథకం పెట్టి ప్రజలకు డబ్బులు ఇస్తే చంద్రబాబు నాయుడు మొన్న మీటింగ్లో ఏం చెప్తున్న వాళ్ళ కొడుకుని చూపించి ఈయన మీ మంత్రి గారు ఉద్దేశంలో నుంచి పుట్టింది ఇది, ఆయన కొత్తగా కనిపెట్టినాడు ఇదంటే. అది కనీసం ఆయన స్థాయిలో నేను ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఈ మాట అంటే ప్రజలు నన్ను ఏమనుకుంటారు, నవ్వుకుంటారా లేదా అనేది కూడా లేదు. మరి ఆయన ఒక్క పథకం అన్నా ఇప్పుడు కూడా చంద్రబాబు గారి నాయుడిని రేపు మన జిల్లాకు వస్తున్నాడు, మన ఆంధ్రనివాకి వాటర్ వదలనిక ఇప్పుడన్నా కానీ సార్ మీరు ఒక్క పథకం ప్రజల్లో శాశ్వతంగా ఉండేది ఒక్కటనే చెప్పి నిలబెట్టి ప్రజలకు సాయం చేయండి కోరుకుంటున్నాం. మేమైతే ఈ 2 రూపాయలకు మామిడికాయలు ఇచ్చేటి వాళ్ళ దాలిచ్చి ప్రజలకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 6,000 రూపాయలకి మా ఊర్లో ఒరేసిన ప్రతి రైతు 6,000 రూపాయలకి కింటం బియ్యం అమ్ముకొని ఆనందంగా ఉండే. ఈ సంవత్సరం 4,500 కంటే కూడా 3,800 కొనే దిక్కు లేదు. అట్లాంటి దుస్థితి వచ్చింది. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో దాదాపు ఇత్తనాలు అన్నేసి ఒక 1.5 ఎట్లయింది. ఈరోజు రైతు పరిస్థితి ఎట్లుందంటే పొద్దు పొడిచి ఇంట్లో నుంచి బయటకు వస్తే బయటలు చూడాలి వాన పడిందా లేదా అని, మళ్ళీ సాయంత్రం ఇంట్లో పండుకున్నాలన్నప్పుడు పైకి చూడాలి మాడ ఉందా లేదా అని. అట్లాంటి దుస్థితిలో బతుకుతున్నారు ఈయన గవర్నమెంట్. ఇది రైతులు మరి ఎందుకు నమ్మి ఆయనకు ఓట్లు వేసినారో అర్థమే కాదు. అసలు ఇంత అనుభవం ఉండి 3 సార్లు మోసపోయి కూడా ఇంకా ప్రజలు ఆయనకు ఆ రకంగా ఓట్లు వేస్తున్నారంటే కానీ కనీసం సార్ 143లో కాకుండా ఈ సూపర్ 6లా ఆ 143 హామీల్లో కనీసం 70 అన్నా చేసి ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల ప్రజలకి నాయకులకు అందరికీ ఈ విధంగా మనము బాబు షూరిటీ మోసం గ్యారంటీ దీనికోసం మనం ఈరోజు మండల వైజ్గా నాయకులు వినిపించుకోవడము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సారి అనుకుంటా ఈ మీటింగ్ పెట్టడం. కాబట్టి ఎలాగా వీళ్ళు ప్రజలను నమ్మించి సంవత్సరం అయినా కూడా ఏ పథకం చెల్లించలేదనేది ప్రజల్లో బాగా నాటకపోయింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. దాన్ని మనం అంతా కూడా గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వేదికపైనటువంటి మరి కన్వీనర్ రవిరెడ్డి గారికి, ప్రదీప్ రెడ్డి గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే జెడ్పీటీ సుబ్బన్న గారికి, మా సోదరులు ఎంపీటీసీ, మరి అలాగే సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చిన మండల వైజ్గా ఉన్నటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, కార్యకర్తలకు, నాయకులకు, ప్రెస్ మీడియా వారికి
ప్రత్యేకంగా నారాయణ రెడ్డి గారి అభిమానులకు అందరికీ కూడా నేను పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఒక ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని మనము చెప్పామంటే ఖచ్చితంగా ఆ పథకాలు చేసే విధంగా ఉండాలని చెప్పేసి మన జగనన్న నైజం. ఈరోజు ఈయన నైజం ఎట్లుంది, చంద్రబాబు నాయుడు గారి నైజం మైకు పట్టుకొని మాట్లాడితే అది చేయనని చెప్పేసి బాబు గారి నైజం. మరి ఎక్కడ ఏది ఎట్లా ఉందో మన ప్రజలంతా, రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఈరోజు ఒక్క నవరత్నాల ద్వారా ప్రజలకు మనం చెప్పామంటే అవన్నీ కూడా ఒక విలువలతో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు, నాకు ఓటు వేయని వాళ్ళకు కూడా కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను, ఎవరినో చూడను, అర్హుడు అంటే చాలు ఆ పథకం పడిపోవాలని చెప్పేసి విధంగా కూడా రాష్ట్రంలో మనం 2019 నుంచి 2024 వరకు మనం చేసాం. ప్రజల వద్దకు వెళ్ళాం ధైర్యంగా. ఈరోజు ఆ గ్రేట్నెస్ అనేది, మనకు ఆ గ్రేడ్ అనేది ఈరోజు కూడా అర్ధరాత్రిపై వాళ్ళ తలుపు తట్టి కూడా ఓటు అడిగే హక్కు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకే ఉందని చెప్పేసి, ఒక వైఎస్ఆర్సీపీ నాయకులకే ఉందని చెప్పేసి ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం. ఆ ధైర్యం ఉంది కాబట్టి ఈరోజు జగనన్న వెళ్ళండి, గ్రామాలలో ప్రతి గడప తొక్కండి, ఆయన చేసిన మోసాలు వివరించండి. సూపర్ 6 అనుకుంటా 2024లో ఎలాగ ప్రజలను కూటమి వాళ్ళంతా ప్రాంతం పట్టుకొని ప్రతి వాళ్ళకి కూడా ఈరోజు మరి ఏమేమి అందిస్తామంటేటివో అన్ని కూడా సంవత్సరం పైగా అయిపోయింది. మరి 3 సిలిండర్లు ఈ సంవత్సరంతో పోతే 4వ సిలిండర్ కూడా రావాలి. మరి ప్రతి ఇంటికి ఎన్ని సిలిండర్లు ఇచ్చాడో, ఎంతమందికి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఎంతమందికి డబ్బులు వేసాడో, ఎంతమంది రైతన్నలకు డబ్బులు పడ్డాయో, ఎంతమందికి ఇన్సూరెన్స్ కట్టాడో, ఎంతమందికి మరి పథకాలు ఇచ్చాడో, అమ్మఒడి ఇచ్చాడో, మరి ఇవన్నీ కూడా ఎన్ని ఇచ్చాడో మీరంతా కూడా వెళ్ళండి అని చెప్పేసి ఈరోజు మనకి మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మనం లాస్ట్ నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున కూడా మనము జనాలంతా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. మన నియోజకవర్గం మొత్తం పోయిన 8వ తేదీ మళ్ళా కూడా మండల స్థాయిలో ప్రతి మండలం కూడా ఎందుకు కార్యకర్తల్ని, సర్పంచులను, ఎంపీటీసీలను, ప్రతి నాయకులు కార్యకర్తలు పిలుచుకొని సమావేశం పెట్టాల్సిందంటే ప్రతి గ్రామం తిరగాలి. మీరు గ్రామ స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు ఏ గ్రామంలో అయితే తిరుగుతారో ఆ రోజు ఖచ్చితంగా మీరు ముందస్తుగా పేర్లు ఇచ్చుకోండి. ఏ ఊర్లో ఎక్కడెప్పుడు ఏ ఊర్లో తిరగాలని చెప్పేసి కన్వీనర్ గారికి ఇచ్చుకోండి పేర్లు. నాకు ఆయన తెలియజేస్తాడు పలాని గ్రామంలో పలాని ఊరని. లేదు నేను వచ్చినా కూడా మీరు అమ్మ వచ్చి స్టార్ట్ చేయమని చెప్తే నేను కూడా మీ గ్రామానికి వచ్చి ఆ రోజు స్టార్ట్ చేసి వస్తాను. ఆ రోజు నుంచి మీరు ఇళ్ళకి తిరిగి మన బాబు గారు, మన సీఎం గారు ఎలా మోసం చేశాడో, చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. ఆ విధంగానే చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ రోజు ప్రతి నాయకుడిని, కార్యకర్తని ఇక్కడికి తీసుకురావడము, సర్పంచులను, ఎంపీటీసీలను అందరినీ కూడా ఇక్కడికి గ్యాదర్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ విస్తృతంగా వాళ్ళు చేసే మోసాల్ని ఆల్రెడీ తెలుసు ప్రజలకి. కానీ మళ్ళా మనం ఇళ్ళకి వెళ్ళే గుర్తు చేసే, ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే మనకంతా కూడా వాళ్ళు చేసిన మోసాలు మళ్ళా కూడా ప్రజలు మోసపడకూడదు. ఆల్రెడీ మోసపోయాం మనం. మనకంటే ఎక్కువ ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయరు అనేది ప్రజల్లో కూడా, జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఎవరు కూడా చేయరు ప్రజలకు అనేది ఆల్రెడీ తెలిసిపోయింది రాష్ట్రంలో. మళ్ళా కూడా వాళ్ళే సర్వే చేస్తున్నారు. వాళ్ళు చేసిన సర్వేలలో కూడా ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా బంపర్ గా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడని చెప్పేసి కూడా అన్ని సర్వేలు కూడా తెల్లం అవుతున్నాయి. అప్పుడే సంవత్సరం లోపలే. కాబట్టి మీరంతా కూడా జాగ్రత్తగా ఏ గ్రామంలో ఎవరెవరు మరి పేర్లు ఇస్తే మీరంతా కూడా అమ్మ రావాలి అని చెప్తే నేను కూడా వచ్చి ఆ గ్రామంలో మరి QR కోడ్ని స్టార్ట్ చేసి వస్తాను. తర్వాత మీరు తిరిగేటప్పుడు కన్వీనర్ని పిలుచుకోండి, జెడ్పీటీసీని పిలుచుకోండి, మన మండల వైజ్ గా ఎంపీపీ గారిని పిలుచుకోండి. ప్రతి ఒక్కరు కూడా సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా పాల్గొని గ్రామాల వీళ్ళు చేసిన మోసాలన్నీ కూడా మరి మీరు తెలియజేయాలని చెప్పేసి మళ్ళా కోరుచున్నాను. ఆ కార్యక్రమానికి ఖచ్చితంగా మనము పత్తికొండనే ముందుండాలని చెప్పేసి మిమ్మల్ని కోరుచున్నాం. ఇంతవరకు 2019 నుంచి 24 వరకు ఏ ప్రోగ్రామ్ చేసినా మీ దయాదాక్షిణాలతో, మీ
మీరంతా ఇచ్చిన సేవలతో ఈ రోజు పత్తికొండ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు కూడా ఎమ్మెల్యేనే. ఇందాక నా సోదరు ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే అనగా ఎమ్మెల్యే అనేసింది. అంటే ఎట్లాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మనమంతా కూడా ఆ దిశ వైపు అడుగు వేసి ప్రతి గ్రామంలో తిరగాలి. ఎక్కడన్నా వాళ్ళు కూడా ఏదో సుపరిపాలన అనుకుంటా తిరుగుతున్నారంట. ఏటికి మీ సుపరిపాలన అనేది నాకు అర్థమైతలేదు. ఎందుకు తిరుగుతున్నారో కూడా అందరూ కూడా ఇదే ఆశ్చర్యపోతున్నారు రాష్ట్రంలో. ఎందుకు సుపరిపాలన మీది? నిన్న ఒక బీసీ మహిళ కృష్ణా జిల్లాలో మరి హారిక అనే జెడ్పీసీ చైర్పర్సన్ ని ఏదో మీటింగులకు ఏదో సమావేశానికి వెళ్తుంటే దారిలో అడ్డం కాసి ఇదే విస్తృత సమావేశానికి అనుకుంటా వెళ్తుంటే భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్తుంటే చూసి ఓర్వలేక వాళ్ళ భార్యాభర్తలు జీప్ లో పోతుంటే అడ్డుగాసి ఒక బీసీ మహిళని చూడకుండా హారిక గారిని ఎలాగా అరాచ్మెంట్ చేశారో, ఒక గంట సేపు రాళ్లతో దాడి చేసి ఆమె కూడా నాలాగనే గట్టిది ఉండేట్లుంది. అయినా కూడా బాగా వాళ్ళని బాగా ఎదిరించి చేసి మళ్ళా కూడా స్థాయికి చేరుకుంది. అంటే గంట సేపు ఒక మహిళ ఆ విధంగా ఆ దాడిలో మరి అంత అరుపులు అరుస్తుంటే పక్కనే ఉన్న పోలీసులు కూడా దగ్గర పంపిన పరిస్థితి కూటమి ప్రభుత్వం. పోలీసు వాళ్ళకు కూడా ఈరోజు పోలీసు ద్వారా కూడా ఈరోజు వాళ్ళు నడుపుకుంటున్నారంటే ఏ విధంగా వాళ్ళ వ్యవస్థ ఉందో, ఏ విధంగా వాళ్ళ పోలీస్ వ్యవస్థ ఉందో, ఏ విధంగా వాళ్ళ మరి రాష్ట్రాన్ని పాలిస్తున్నారో ఇదే మీ సుపరిపాలన. మీ పరిపాలన ఎందుకు వచ్చింది? ఈరోజు మహిళలపై అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. పిల్లలతో సహా ఈరోజు మరి లైంగిక దాడులు ఎక్కువైపోతున్నాయి. ఈరోజు మంచినీళ్ళన్నా సమయానికి అందుతున్నాయో లేదో కానీ ప్రతి ఊరుకు 5-6 బెల్ట్ షాప్లు పెట్టుకొని ఈరోజు కుటుంబ వాళ్ళు ఈరోజు కొట్టుకుంటున్నారు. ఈరోజు గ్రామాలన్నీ కూడా పచ్చగున్న గ్రామాలన్నీ తాగుకు బానిసై మరీ కూడా మొదటి స్థాయికి మరి కొట్టుకొని ఫ్యాక్షన్ గ్రామాల్లో చేయడానికి కూడా వెనకాడలేని పరిస్థితిలో అంటే అంటే నాటకట్టలు తీసుకోవడం చేయడం. నిన్న శివాస్పురంలో అదే జరిగింది. మంచిగా ఉన్న గ్రామాలన్నీ కూడా ఈరోజు ఆ మధ్యలో ఏర్లై పారుతుంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇప్పుడున్న మనం మంచినీళ్ళు కావాలంటే పక్కన ఉంటే వెంటనే కొనుక్కొని తాగుతామా లేదా? అదే దూరంలో ఉంటే కొంచెం ఓడ్చుకుంటాం. అలాగే మద్యం అనేది అందుబాటులో లేకుంటే వాళ్ళు దానికి అనుగుణంగా కూడా వాళ్ళ మనుషుల్ని మరి స్థిమితంగా సరేలేని అందుబాటులో లేదు కదా అనుకొని ఊరుకుంటారు. ఇప్పుడు మనకి అందుబాటులో ఉంటే దాన్ని చూస్తే తాగాలనిపిస్తుంది. మంచినీళ్ళు ఇప్పుడు దగ్గర ఉంటే నిమిషం తాగాలనిపిస్తుంది. అది అందరంత దూరంలో అంటే సరేలే కొంచెం ఉండి తాగుదాం అనేది అట్లా ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారు? కూటమి వాళ్ళు అందుబాటులో ఎక్కడ పడితే అక్కడ గ్రామాల్లో దగ్గరగా ఎక్కడ పడితే అక్కడ ఇళ్ల మధ్యలో బెల్ట్ షాపులు, ఊరికి 5-6 బెల్ట్ షాపులు పెట్టుకొని ఈరోజు దుర్మార్గంగా మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు ఈ విధంగా మరి ప్రజాప్రతినిధుల్లో ఉన్న మహిళలను మరి ఎక్కడ పడితే అక్కడ మన మాజీ మంత్రులను మరి ఎంపీలను ఈరోజు అనగా సురేష్ గారిని అలాగే కేసుల మీద కేసులు పెట్టుకుంటూ మరి అరాచమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే గోవర్ధన్ రెడ్డి గారిని కాకాని ఆయన అంతే జైల్లో వేసి, ఎందుకంటే ప్రశ్నిస్తున్నారు కదా, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని జైలు వేయడము, 4-5 కేసులు పెట్టడం, 6 నెలలు జైల్లో ఉంచడం. మొన్న వంశీ గారిని అలాగే వేధించారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేకున్నా తిప్పలు పెట్టి కేసు మీద కేసు పెట్టుకుంటూ అలాగే చేశారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే వీళ్ళ పరిపాలన అంతా కూడా సుపరిపాలన కాదు, శుద్ధ దండగ పరిపాలన అని చెప్పేసి నేను చెప్తున్నా. నిజంగా ఈ రోజు మళ్ళా మీరు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ తిరుగుతున్నారో లేదో మనమే ఆలోచించాలి. ఏ గ్రామానికి వచ్చినా వాళ్ళు ఇళ్ళ వరకే వెళ్తున్నారేమో, మనం అట్లా కాదు. జగనన్న గడప గడప అంటే జగనన్న గుర్తొచ్చేలాగా ప్రతిపక్షం ఇళ్ళకు కూడా కరపత్రాలు తీసుకుపోయి మీకు ఇవి వచ్చాయి, రాని వాళ్ళు ఏమన్నా ఉంటే అధికారులను తీసుకొని పోయి మనం రాని వాళ్ళు ఏదన్నా టెక్నిక్ చిన్న ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం దగ్గరకు వెళ్ళి సాల్వ్ చేసిన పరిస్థితులు. అది గడప గడప తిరగడం అంటే. ఈరోజు ఏదో జగనన్న చేశాడు, మీరు వాళ్ళ ఇంట్లో కంటే జగనన్న ఇచ్చిన పథకాలు 99% చేసి ప్రజలలోకి వచ్చాడు. అప్పుడు గడప గడప తిప్పాడు ఎమ్మెల్యేలను, మంత్రుల్ని. నువ్వేం చేసావయ్యా? మనమంతా కూడా వైసీపీ వాళ్ళము ఈరోజు మరి బయటకు వచ్చి ప్రజలకు ఖచ్చితంగా మీరు ఏం చెప్పారో అవి చెయ్యాలని మనం దండయాత్ర చేస్తే 82 లక్షల మందికి వేయాల్సిన అమ్మఒడి పిల్లలకి ఈరోజు మీరు తగ్గించి 52 లక్షల మందికి మీరు వేసిన 30 లక్షల మందికి ఎందుకు తగ్గించారని నేను అడుగుతున్నా. అందులో కూడా పండలకు 1 పడ్డాయి, పండలకు 3 పడ్డాయి. మీ ఇష్టం వచ్చినట్లుగా మీ టీడీపీ వాళ్ళకి తప్ప ఎవరికి కూడా మీరు పథకాలు ఇచ్చారో లేదో మాకైతే అనుమానమే. ఎందుకంటే ఆల్రెడీ అనేసాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ వాళ్ళకి ఏ పని చేయొద్దండి,
చేస్తే వాళ్ళకు పాముకు పాలు పోసినట్లే అని చెప్పి ఆయన నోట్ నుంచి అన్నాడు. కాబట్టి మేము మీరు ఇచ్చినా కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు వైసీపీ వాళ్ళు. మరి ఆయన ఆలోచనలు ఎక్కడ, మన జగనన్న ఆలోచనలు ఎక్కడ? ఆయన రైతన్నకు రారాజు ఆ వైఎస్ఆర్ కుటుంబం అంటేనే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 15,000 కోట్ల ఆ రోజు, అది ఎలక్షన్ లో హామీ కాదు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం. అప్పట్లో ఎలక్షన్ లో హామీ కాకుండా రైతుకు రుణమాఫీ చేసిన ఘనత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికే దక్కిందని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈరోజు నిజంగా ఏ పథకం చూసినా వైఎస్ఆర్ కి గుర్తు చేసుకుంటే ఆరోగ్యశ్రీ, 104 ఇవన్నీ కూడా గుర్తొచ్చాయి. రైతాంగం అనేది ఎలా ఉంటుందో, పేదవాడిని కూడా రైతే రాజు అనేది అట్లాగా చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. జగనన్న అంటే నాన్న కంటే 2 అడుగులు ముందు వేయాలని చెప్పేసి రైతన్నలకు ఉచిత ఇన్సూరెన్స్ కట్టిన ఘనత ఒక జగనన్నకే దక్కిందని చెప్పేసి ఈ రోజు మనం గుర్తు చేసుకుంటాం. ఈరోజు ఏం చూసినా, ఈ రోజు మరి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు తన కొడుకును ముందర పెట్టుకొని ఆ మాట అన్నాడు. ఈ మైండ్ లో విద్యార్థులకు ఈ విధంగా చేయడము నా కొడుకుకు మైండ్కి వచ్చినది, ఇదంతా కూడా ఆయన మనసు ద్వారా వచ్చినది అని చెప్పేసి. అయ్యా మీరు ఇచ్చినది ఇప్పుడు ఇది ఏళ్ళది 2025 సంవత్సరం. జగన్మోహన్ రెడ్డి గారికి నవరత్నాలు ఎప్పుడైతే పెట్టాడో అప్పుడే అమ్మఒడి అనేది ఉచిత పేద పిల్లలందరికీ కూడా ఉచితంగా మంచి ఆహారాన్ని అందిస్తానని చెప్పేసి అమ్మఒడి అనే పదం ఆయన నుంచే సృష్టించబడిందని చెప్పేసి ప్రజలకంతా తెలుసు. ఉన్నది లేనట్లు, లేనది ఉన్నట్లు గ్రాఫిక్ చూపించింది నేను చేశానని చెప్పేసి తెలంగాణలో అంటున్నాడు కదా, మొత్తం నేను హైదరాబాద్ అంతా నేనే చేశానని చెప్పేసి వాళ్ళు ట్రోలింగ్ ఇస్తున్నారు. మీరంతా చూసారా లేదో? హైదరాబాద్ లో 2 నాళ్ళు పోతే ఈయన మతి స్థితితో తప్పి ఏమేమి మాట్లాడతాడో కూడా ఎవరికి అర్థం కాలేదని చెప్పేసి ట్రోలింగ్ అంతా పెడుతున్నారు. మీరు సోషల్ మీడియాలో వస్తున్నాయి, అవన్నీ కూడా మీరు చూసారా లేదో? అటువంటి 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇళ్ళకు పింఛన్ పంచుదామనే ఆలోచన ఎందుకు రాలేదనేది ఈరోజు అందరూ అనుకుంటున్నారు. ఈరోజు అది నీకు నచ్చింది కాబట్టి నువ్వు కూడా ఈరోజు నేను పంపుతాను ఇళ్ళకని అంటున్నావు. ఈరోజు అమ్మఒడి అనేది ప్రతి పిల్లలు చదవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి జగనన్న పెట్టాడు. కాబట్టి ఈరోజు నువ్వు కూడా జగనన్న కంటే కొంచెం ఎక్కువ ఇస్తానని చెప్పి అన్ని అబద్ధాల హామీలు ఇచ్చి ఈరోజు అదే పథకాలకి పేరు వేరే పెట్టి కొంచెం నేను ఎక్కువ ఇస్తానని చెప్పేసి మరి చెప్పి ఈరోజు ప్రజలకు అంతా కూడా శుద్ధదండ పాలన చేసి రాష్ట్రంలో అరాచకత్వం, రాష్ట్రంలో అరాచకాలు, రాష్ట్రంలో మరి ఏదైనా చిన్న నాయకుడు గొంతెత్తి ఏదైనా ప్రశ్నిస్తే ఆ నాయకుడిని పోలీసు ద్వారా హరాస్మెంట్ చేసేది, తప్పుడు కేసులు పెట్టించేది, పోలీసు ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి, ఇంకా మన సైడ్ చాలా తక్కువ ఉన్నాయి కానీ అటు సైడ్ అయితే చాలా అరాచకాలతో మరి పొద్దు ముడితే ఏమైతాయనో ఈ విధంగా కూడా ఈ రోజు రాష్ట్ర పాలన జరుగుతుంది. ఇలాంటి పాలన మనకు అవసరమా అని అడుగుతున్నాను. ఇలాంటి పాలన, ఇలాంటి సీఎం మనకు అవసరమా అని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు మరి మనం ఉన్నట్లుగా మన గ్రామంలో మనం ప్రచారం చేసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎలక్షన్ల కంటే ముందు చెప్పాడో అవన్నీ కూడా ఈరోజు ఇచ్చాడా అని చెప్పేసి మనం ఇళ్లలో మీరు ఊరు గ్రామాన తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈరోజు కావాలంటే కూడా ఏ గ్రామానికి కూడా నేను రమ్మంటే కూడా వస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే నేను మీరు మీ గ్రామంలో తిరుగుతారు, ఈజీ అయిపోతారు. నేనైతే నాకు 250 గ్రామాలు మన 5 మండలాలకి ప్రతి మండలం చూసుకోవాలి, ప్రతి గ్రామాలు చూసుకోవాలి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రమ్మని చెప్తే నేను కూడా జగనన్నను సీఎం చేసుకోవడానికి మనమంతా కూడా ఒక సైన్యం లాగా రావాలి. ఈరోజు బాల్ ఇసురు వాళ్ళ చేతిలో పడింది బాలు. ఆ బాలుతో వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారో చూస్తున్నాం. అదే బాలు తొందరలోనే మన చేతికి అందుతుందని కూడా చెప్తున్నా. ఆ బాలు జగనన్న అనే బాలు మన చేతికి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన తప్పుడు కేసులన్నీ కూడా జగనన్నతో ఎలాగ చూపిస్తాడో ఆల్రెడీ జగనన్న అందరికీ కూడా కార్యకర్తలకు చెప్పడం కూడా జరిగింది. నేనంటే ఏందో చూపిస్తా, జగన్ 2లో కార్యకర్తలు అంటే ఎలాగో ఉంటుందో, వైసీపీ కార్యకర్త అంటే ఎలాగుంటుందో అనేది ఆల్రెడీ చెప్పాడు జగనన్న మనకందరికీ కూడా. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా మన జగనన్ననే సీఎం అవుతాడని చెప్పేసి ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఈ కష్టకాలంలో ఈ దుర్మార్గమైన ఈ ఆంగ్లేయుల పరిపాలన ఉన్నట్లే ఉంది కూటమి పరిపాలన. ఎందుకంటే ఎందుకు గెలిపించారయ్యా, ఎందుకు ఈ విధంగా రాష్ట్రాన్ని మంచిగా పాలించే జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ఎందుకు మీరు ఈ విధంగా చేసుకున్నారని అంటే, అయ్యా మేమంతా కూడా
చంద్రబాబు నాయుడు గారిని నమ్మలేదు. ఎవరో గొప్ప 10% వాళ్ళకు మనకు ఓటింగ్ శాతం. ఆ 10% ఎలా నమ్మారంటే బీజేపీతో పొత్తు, జనసేనతో పొత్తు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కదా, ఆయనని కొంచెం నమ్మి మేము పథకాలకు ఆశపడి అలాగే ఒక స్టెప్ ముందుకేసాం. అంతేగాని మాకు జగన్మోహన్ రెడ్డి పెట్టినది మేమంతా కూడా ఎక్కడా కూడా మేము మర్చిపోలేమని చెప్పేసి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా కూడా మళ్ళా వెనక్కి వస్తున్నారు. అంతా కూడా మన బాట పడుతున్నారు. ఈ రోజు ఎవరైతే మన జగనన్న కోసం మన పార్టీ కోసం కష్టపడతాడో ఈ రోజు చెప్తున్నా, మన మండలం వెల్దుర్తి మండలం అందరికీ కూడా ఇక్కడ కార్యకర్తలు నాయకులకు ఒకటే చెప్తున్నా, ఎవరైతే ఈ కష్టకాలంలో గట్టిగా ఉండి గ్రామాలకు తిరిగి ఎవరైతే మన పార్టీ కోసం కష్టపడతారో వాళ్ళ గుర్తింపు అనేది మళ్ళా కూడా జగనన్న 2 శ్రీదేవమ్మ 2లో ఖచ్చితంగా చూస్తారు. మళ్ళీ మాట తప్పితే ఆ రోజు నా దగ్గరకు వచ్చి అడగండి అని చెప్పేసి మీకు గట్టిగా కూడా మరి అడుగుతున్నా. ఖచ్చితంగా జగనన్న కోసం పోరాటం చేస్తాం. ఏదేమైనా ఏ గ్రామంలో కూడా మరి అడ్డుకోవడం చేస్తేనా అలాంటి పరిస్థితి లేదులే. ఎక్కడ పొరపాట్లో కూడా వాళ్ళు ఏదైనా గొడవకు సిద్ధమై ఆ గ్రామంలోన గొడవకు పెట్టుకోవడానికి చూసినా లేకుంటే అడ్డుకోవడానికి చూసినా కూడా వెంటనే కూడా నాకు ఒక మెసేజ్, ఒక కాల్ చేయండి. పొరపాట్లో కూడా నా కాలు మరి తగలకుండా ఏం చేసినా కూడా మెసేజ్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి. అదేందో నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండే ఆ కార్యక్రమాన్ని సాగే విధంగా ముందుకు పోయే విధంగా కూడా మరి చేస్తానని చెప్పేసి మీకు ధైర్యాన్ని ఇస్తున్నా. మీరు అనుకోవచ్చు సంవత్సరం కూడా కాలే, సంవత్సరం దాటింది. ఇప్పుడు మేము ఇల్లులో పోతే ఈ దుర్మార్గమైన పాలనలో, ఈ అరాచకమైన పాలనలో మరి 1-2 కేసులు పెట్టే ఈ పాలనలో ఈ శ్రీదేవమ్మ ఈ నీళ్ళ తిరగమంటది మా చేత ఎప్పుడైతే అది అనుకోండొచ్చు. ఖచ్చితంగా అనుకుంటారు చాలా మంది. కానీ ఎక్కడ కూడా భయపడద్దండి. అందరు ప్రజలకు మనం మంచి చేసాం. ఒక టీడీ పనికి ఎక్కడ కూడా మనం పథకం ఇవ్వకుండా ఉండాలి. ఎక్కడ కూడా మరి వేరే పార్టీ అని చెప్పేసి మనం ఎక్కడ కూడా పథకం ఇవ్వకుండా ఉండాలి. ఖచ్చితంగా టీడీపీలో కూడా ఎక్కువ అందాయి మన గవర్నమెంట్ లో. టీడీపీ వాళ్ళకు కూడా ఎక్కువ ఇల్లు వచ్చాయి. టీడీపీ వాళ్ళకు అన్ని పథకాలు ఇచ్చాం. మనం ఎక్కడ భేదాలు పెట్టలే, ఎక్కడ టీడీపీ అనలే, ఎక్కడ మా పార్టీ కాదనిలే. ఎవరు వచ్చి ఆశ్రయించినా కూడా గడపలో కానీ వాళ్ళకి చేతనైనా సాయం చేశాం. కానీ ఎక్కడో చిన్న బాధ అనిపిస్తుంది ఒకసారి వెల్దుర్తికి వచ్చినప్పుడల్లా. కానీ వెల్దుర్తికి ఎన్ని అడిగినా నా దృష్టికి వచ్చినవి కన్వీనర్ గారు ఆయన దృష్టికి వచ్చినది టౌన్ లో మా దృష్టికి వచ్చినటువంటి కూడా రోడ్లు అన్ని కూడా మేము బాగు చేశాం, రోడ్లు వేయించాం. ప్రజల కోరిక ప్రకారం మంచినీళ్లు కూడా రావడం లేదమ్మా, 15 రోజులు ఒకసారి వస్తాదంటే మంచినీళ్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రజల కోరిక మేరకు ఆ ఎలక్షన్ హామీ కోరిక కూడా నెరవేర్చాం. అలాగే అన్నిటికంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న చందంగా మన ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి మంచి హాస్పిటల్ సుమారుగా దాదాపుగా ఇక్కడ కృష్ణగిరికి కొన్ని గ్రామాలు దగ్గర, ఇక్కడ వెల్దుర్తికి ఇక్కడ డోర్ నుంచి కొన్ని గ్రామాల దగ్గర వెల్దుర్తికి, కాబట్టి పెద్ద మండలం 40 గ్రామాలు దాదాపు పైగా ఉన్నాయని చెప్పేసి మంచి హాస్పిటల్ తీసుకొచ్చి 5 కోట్లతో మంచి హాస్పిటల్ తీసుకొచ్చిన ఘనత కూడా మన వైఎస్ఆర్సీపీలోనే. మరి రామల్లకోట రోడ్ అయితేనే, ఎల్వండ రోడ్ అయితేనే, గొట్టాల రోడ్ అయితేనే, ఇవన్నీ కూడా ఇంకా చాలా రోడ్లు ఎప్పుడు కూడా శ్రీరంగాపురం రోడ్ అయితేనే ఎక్కడ కూడా మనము చెప్పినవన్నీ కూడా చూపించాం. కానీ ఈరోజు టౌన్ వాళ్ళకి చెప్తున్నా, ఎక్కడైనా టౌన్ వాళ్ళు ఉంటే కూడా ఒక్కసారి నా బాధ అర్థం చేసుకోండి. అసలు నేను ఏం చేసినా మీకు ద్రోహం, మీరు చేసిన పనులు నేను ఏం చేయకపోయినా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి సుమారుగా ఎన్నోసార్లు మీ వెల్దుర్తి గ్రామానికి వచ్చి నేను మండల ఆఫీసులో కానీ ఆఫీసులో కానీ కూర్చొని ప్రజల బాధలను విని చేశాను. కానీ మీరు ఎందుకు టౌన్ ఈ విధంగా చేశారో నాకు ఎక్కడా కూడా అర్థమవుతలేదు. నేను చేసిన ద్రోహమేమో అడిగినా కూడా ఎవరు ముందుకు రావడం లేదు. సంవత్సరం అవుతుంది, ఇదే బాధ, ఇదే ఆవేదన. ఆ తప్పు మళ్ళా కూడా తెలుసుకోండి. ఆ తప్పు మళ్ళీ చేయొద్దండి. ఇప్పటి నుంచైనా ఎవరు మంచి వాళ్ళు, ఎవరు ఎన్నిసార్లు 5 సంవత్సరాలకి ఎమ్మెల్యేని చూసాం, ఎన్నిసార్లు మా గ్రామానికి వచ్చి మా గడప వచ్చింది శ్రీదేవమ్మ అని చెప్పేసి ఒకసారి గుర్తించండి అని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నా. మళ్ళా ఆ తప్పు చేయొద్దండి. ఏదైనా ఉన్నా కూడా మా కుటుంబం కొత్త కాదు, మీకు నేను కొత్త కాదు, నారాయణ కొత్త కాదు, నాది ఒక్కటే ధ్యేయం. నారాయణ ఆశయాల కోసం మీరు చూపిస్తున్న ప్రేమ విశ్వాసాల కోసం నేను రాజకీయాలకు వచ్చాను. కానీ లేకపోతే నేను ఏదో ఎమ్మెల్యే అయిపోయి, ఏదో మంత్రి అయిపోయి, ఏదో నేను సంపాదించుకొని నేను కూడబెట్టుకోవాలి నా పిల్లలు కానీ నేను ఎప్పుడు కూడా అనుకోను. ఎప్పుడు కూడా నారాయణ రెడ్డి ఆశయాలు నెరవేర్చాలని మరి జగనన్న పార్టీ ఎప్పుడు కూడా వెల్దుర్తి మండలం ఫస్ట్ ఉండాలని చెప్పేసి నేను కృషి
కృషి చేస్తాను, చేయబోతున్నానని చెప్పేసి ఎప్పుడు కూడా శ్రీదేవమ్మ మీ వెంట ఉండదు, కుటుంబం అంతా మీ వెంట ఉండదని చెప్పేసి ఒకటి మర్చిపోవద్దండి. ఎందుకంటే మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నుంచి కూడా ఈ వెల్దుర్తి మండలానికి మా కుటుంబం ఎప్పుడు కూడా శివారెడ్డి మా ఉన్నప్పటి నుంచి, తర్వాత నారాయణ రెడ్డి, ప్రదీప్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ మండలం ఎప్పుడు కూడా పనులు చేయించుకున్నారు, మేము కూడా చేసాం. కానీ మరి టౌన్ వాళ్ళు ఎందుకు మోసం చేయాల్సి వచ్చిందో, మోసం చేశారో లేదో తెలియదు, నేను అనను. కానీ మరి ఏ ఫాల్ట్ ఉందో మొత్తానికైతే మళ్ళీ టౌన్ మాత్రం చాలా లాస్ చేసింది. అది చాలా బాధాకరమైన విశేషం. మళ్ళా తప్పులు చేయొద్దండి. ఎవరైతే మీకు మంచి చేస్తారో వాళ్ళని ఆలోచించి మీ ఓటుకు మీరు వినియోగించుకోండి అని చెప్పేసి మిమ్మల్ని కోరుచున్నాను. కాబట్టి ఈ విస్తృత సమావేశం ఈ చంద్రబాబు చేసిన మోసరహితమైన పాలనను ఎండగట్టడానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుల పనిచేయాలి. ప్రతి గ్రామంలో, ప్రతి ఊరు అక్కలకు, అమ్మలకు అందరికీ కూడా అక్క మీకు 3 సిలిండర్లు వచ్చాయా, అప్పుడు చెప్పాడు కదా, 18 ఏళ్ళు నిండాయా, 1500 వచ్చాయా నెలకి, అక్క మీకు ఉచిత బస్సు ఎక్కిపోతున్నారా, ఈ కర్నూలు డిస్టిక్ లో ఎక్కడికన్నా బస్సు ఉచితంగా వస్తుందా, మరి ఎక్కడైనా కానీ ఉచిత ఇన్సూరెన్స్ కానీ, ఉచిత రైతన్నలకు ఏదైనా ఒక గిట్టుబాటు ధర వచ్చిందా, ఒక లేకుంటే పండిన పంటకి గిట్టుబాటు ధర లేక, సరైన టయానికి వర్షాలు పడక, ఎండల కాలంలో వానలు, వానకాలంలో ఎండలు, మరి మార్పిడి అనేది చంద్రబాబు నాయుడు కాలంలో ఒక మార్పు అనేది వచ్చింది. మేలో మంచి ఎండలు ఉండాల్సినది వర్షాలు, జూన్ జూలై వర్షాలు పడాల్సింది మంచు ఎండలు. ఇది చంద్రబాబు నాయుడు దుస్థితి. చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రానికి ఒక వికృతమైన ఒక వాతావరణం సృష్టిస్తుంది. కాబట్టి ఈరోజు మనమంతా కూడా కలిసికట్టుగా, మనమంతా కూడా జగనన్నను సీఎం చేసుకోవడానికి ఖచ్చితంగా మనమంతా కూడా ఒక సైనికులుగా తయారైపోయి, సైనికులుగా ప్రతి ఒక్కరు కూడా ఏ మండలంలో ఏదున్నా కూడా వెంటనే ఒక ఫోన్ కొట్టండి, మీకు అందుబాటులోనే మీకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత తీసుకుంటానని చెప్పేసి మీకు అందరికీ కూడా ఈరోజు మాట ఇస్తున్నా. అందరూ కూడా రేపు నుంచి స్టార్ట్ చేసుకోండి. ఈ మండలాలు పెట్టుకోవడానికి ఈరోజు మన సమావేశం పెట్టుకోవాల్సిన ముఖ్య ఉద్దేశం ఇదే. ఈరోజు ఏ గ్రామంలో ఎవరెవరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, రేపు నుంచి అన్ని గ్రామాలు స్టార్ట్ చేయాల్సిందే. కానీ కొంచెం పెద్ద గ్రామాలు నేను కూడా సందర్శిస్తా, ఇట్లా రామలకోట అంట, కల్లుకోట్ల లాంటివి పెద్దవి కొంచెం నేను పోయి కొంచెం క్యూఆర్ కోడ్ విడుదల చేసేసి స్టార్ట్ చేయించి వస్తానని అనుకుంటున్నా. ఈ ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా కూడా టౌన్లో కానీ ఎక్కడైనా కానీ రావాలంటే కూడా వస్తాను. ఏమందే తొందరగా మీరు పేర్లు ఇచ్చి, ఇది ఉండేది మనకు 5 వారాల ప్రోగ్రాం కాబట్టి ఖచ్చితంగా ఊరు తిరగాలి. మరి ఖచ్చితంగా అంతా మన సర్పంచులు, మన ఎంపీటీసీలు మన వాళ్ళే ఉన్నారు కాబట్టి అందరూ ఒక నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మళ్ళీ ఎంపీపీలు, మరి అలాగే జెడ్పీటీసీలు, కన్వీనర్లు అంతా ఒక బాధ్యత రహితంగా తీసుకొని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుచున్నాను. మళ్ళా ప్రజలకు అందుబాటు ఉండే ఎమ్మెల్యేలను, మరి రాష్ట్రాన్ని బాగుపరిచి చెప్పే విధంగా చేసే ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి. కాబట్టి బాగా ఆలోచించి ముందడుగు వేయాలి. మనమంతా కూడా మొన్న చెప్పాడు జగనన్న, మొన్న మాకు మీటింగ్ లో ఆయన మాతో మీలాగా మీరు ఎలాగ వచ్చారో, నేను ఎలాగ మాట్లాడుతున్నానో మమ్మల్ని అందరూ పిలిచి ఇదే ప్రోగ్రామే మాకు కూడా అక్కడ స్టేట్ లో పెట్టేశాడు. ఖచ్చితంగా మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. మీరంతా కూడా ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి, మన కార్యకర్తలకు మద్దతుగా నిలబడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఎవ్వరు కూడా మన వైసీపీ కార్యకర్తల రాత్రి గారు తలుపు తట్టి ఓటు వేయండి అని అడిగే హక్కు మనకు మాత్రమే ఉంది, మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు మాత్రమే ఉంది. కాబట్టి ధైర్యంగా వెళ్ళండి. ఆయన మోసాలని, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ ని విజయవంతం చేస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా, ఇంకా రాని వాళ్ళకు కూడా ఈ సమావేశం గురించి, ఈ ప్రోగ్రాం గురించి చెప్పి మీ గ్రామంలో మీటింగ్ పెట్టుకొని అందరూ సమన్వయంగా పనిచేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చి విజయవంతం చేసినారు కాబట్టి మళ్ళా కూడా పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ నారాయణ రెడ్డి. ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాలి. మనందరి క్షేమం కోసం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.